మూరు శంకరరావు గారు పెదకూరపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మళ్ళీ 25,000 మెజార్టీతో వస్తాడు. అక్కడ సీఎం గారు జగన్ సింగల్గా వస్తుంది సింహం, సింగల్గా వస్తుంది సింహం. మరి ఇప్పుడు మీ నంబూరు శంకరరావు గారి మీద ఏదైతే ఉందో ఇప్పుడు మామూలు సవాల్ ఎందుకు భాష్యం ప్రవీణ్ పోటీ చేయబోతున్నారు. ఎవరు ఏమనుకున్నా కానీ ఎవరు తట్టుకోలేరు శంకర్ గారిని, శంకరాన్ని ఎవరు తట్టుకోలేరు. పెదకూరపాడు నియోజకవర్గం పులి, సింహం పులి ఇక్కడ. అభివృద్ధి ఏం చేశాడు? ప్రతి ఒక్క పని చేశాడు, ఫ్లాట్లు ఇచ్చాడు ప్రతి ఒక్కరికి. టీడీపీ తరఫున ఎవరైనా ఇచ్చారా? ఎవరు ఇలా ఇవాళ దేవుళ్ళ గొలుచుకుంటున్నాం, ఎవరు ఈ పనులు చేయలేదు. గెలుస్తారు అయితే శంకరరావు 75కి 75, 175కి 75 సీట్లు గ్యారంటీ, పక్కా గ్యారంటీ. మరి జగన్ కూడా గెలుస్తారంటారు ఈసారి పైన? పక్కా గ్యారంటీ గెలుస్తాడు. మరి గెలనేనన్నాడు పవన్ కళ్యాణ్. వాళ్ళంతా పప్పుగాళ్ళు, వేస్ట్ క్యాండిడేట్ వాళ్ళంతా. ఎవరైనా రమ్మని తట్టుకుంటే మరి ఏమి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తొక్కేస్తాను, తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కదా. వాళ్ళు దొక్కేసి చూసుకోమని గ్యారంటీ ముందు, వాళ్ళని దొక్కేసి చూసుకోమను. ఎన్ని కాదు జగన్ గారిని తట్టుకొని రమ్మని. పులి సింహం. సైకో బావాలి, సైకిల్ రావాలంటున్నారు. వాళ్ళు సైకో వాళ్ళు, అన్నవాళ్ళు సైకో వాళ్ళు, వాళ్ళ అన్నవాళ్ళు వాళ్ళు సైకో వాళ్ళు. ఎవరు తట్టుకునేది రమ్మను. అది ఒక మాట చెప్పండి. ఇప్పుడు అటు చూసినట్లయితే ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు మీ భర్తలు తెలుగుదేశం పార్టీ కోట అయిపోతే మీ భర్తలకు అన్నం పెట్టొద్దు, ఇంట్లో రానియద్దు అన్నాడు చంద్రబాబు నాయుడు. అది వాళ్ళు ఎవరు తట్టుకోలేరు. వాళ్ళు అటు ఓటేస్తారని వాళ్ళ ఆడవాళ్ళు అట్ట బెదిరిస్తున్నారు, వాళ్ళు బెదిరిస్తున్నారు అట్ట ఆడవాళ్ళని. అది లేడీస్ ఓటింగ్ బాగుందంట జగన్కి. నెంబర్ 1 రూపాయికి రూపాయి గ్యారంటీ. ఛాలెంజ్ చేసి చెబుతున్నాం. అది వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు కదా ఈసారి జగన్ దింపుతామని. ఎవరు వాళ్ళంతా పప్పుగాళ్ళు, వేస్ట్ క్యాండిడేట్లు వాళ్ళంతా నన్ను అడిగితే.